మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ వారాహి సభ నిర్వహించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో వారాహి సభ జరగనుంది. జ్యోతిరావు పులే సర్కిల్లో సభ నిర్వహణకు జనసేన కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో వారాహి డిక్లరేషన్ను ప్రజలకు వివరించనున్నారు పవన్ కళ్యాణ్. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇదే తొలి సభ. ఇందులో వారాహి డిక్లరేషన్ ప్రకటించనుండడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం అందరి చూపు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న వారాహి డిక్లరేషన్ పైనే ఉంది. దాన్ని పవన్ నిన్న తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా స్వయంగా ఆలయంలోకి తీసుకొచ్చారు. దీంతో ప్రతి ఒక్కరూ అందులో ఏముందని చర్చించుకున్నారు. ఇవాళ వారాహి సభలో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇటీవల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి రావడంతో కలత చెందిన పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు సాగిన దీక్షను శ్రీవారి దర్శనం అనంతరం విరమించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం తిరుపతిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వారాహి సభను నిర్వహించనున్నారు.